హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ పిఠాపురంలో భారీ ర్యాలీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నామినేషన్ వేశారు. సో పిఠాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారంట. చూడండి, ఏపీ ఎన్నికల నామినేషన్ కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నెల 25తో ప్రక్రియ ముగుస్తుంది. సో అందరూ నామినేషన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల ప్రచారంలో దూకుడు పెంచారు. చంద్రబాబు, జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ దూకుడు పెంచారు. పోలింగ్ కు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వీళ్ళు నలుగురు ఉన్నారు. ఏపీ ఎన్నికలపై లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయంటే, ఏపీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రచారంలో నేతలంతా బిజీ. మరో 3 వారాల్లో పోలింగ్ అంటే ఇంకొక 3 వీక్స్ లో మనకు పోలింగ్ ఉందండి. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు. ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారంట. పవన్ కళ్యాణ్ గారు తన నివాసం నుంచి పిఠాపురంలోని పురుహుతిక దేవి అమ్మవారి ఆలయం వరకు సాగున్న ర్యాలీ ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళనున్న పవన్ ప్రత్యేక కాన్వాయ్లో వెళ్ళబోతున్నారంట. ఆయన ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు ఇచ్చారంట. సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభలో పాల్గొంటున్నారంట పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈవినింగ్. ఇక పందిలపల్లి నుంచి చీరాలకు షర్మిల రోడ్ షో చేయబోయారు. నెక్స్ట్ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేశారు. గజపతివరం, పాతపట్నం, ఆమదాల వలసలో చంద్రబాబు పర్యటన. గజపతి నగరంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మహిళలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాతపట్నం, ఆమదాల వలసలో ప్రజాగలం రోడ్ షో సభలు. బుధవారం నెల్లిమల్ల, విజయనగరంలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేశారు. ఇక గురువారం రాజంపేట, రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేయబోతున్నారు. అంటే ఇక్కడ రైల్వే కోడూరు, రాజంపేట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ విజయనగరంలో జరిగే ప్రజాగరణ సభలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళంలో జిల్లా పాతపట్నంలో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం ఆమదాల వలసలో జరిగే ప్రజాగరణ సభలో కూడా పాల్గొంటారంట. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయడానికి బయలుదేరిపోయారంటే పిఠాపురం నుంచి. ఆయన అక్కడ గొల్లప్రోలు మండలం చేబ్రోలు తన నివాసం నుంచి స్టార్ట్ అయ్యి నామినేషన్ వేయడానికి ఇప్పుడు ఆయన ఎక్కడికి ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ అయిపోతున్నారంట. భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, నెక్స్ట్ కార్యకర్తలు అందరూ భయంకరంగా వెళ్ళబోతున్నారంట. మొత్తానికి ఎన్నికల పర్వం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరికి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. జగన్ గానీ, చంద్రబాబు గానీ, షర్మిల గానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు నామినేషన్ వేసేసుకుంటే ఇంకా కేవలం 3 వారాల సమయం ఉండడం మాత్రంతో ప్రచారం హోరు పెంచారు. చూసారా, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరికి రాని మళ్ళీ చెప్తున్నాను చివరి మాటగా, చిన్న మాటగా, సూటిగా సుత్తి లేకుండా ఏంటంటే ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం పిఠాపురం ప్రజలైన మీకు వచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని అభివృద్ధి దిశగా వెళ్ళండి. మీ నియోజకవర్గాన్ని అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో కూడా పెట్టండి. మీరు పెడతారని ఆశిస్తూ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.